కదా అని తక్కువ అంచనేసావనుకో తుక్కు ర్యాక్ కొడతా. ఈయన చూస్తుంటే పెద్ద ఆఫీస్ లాగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు కానీ నా కోఆపరేషన్ చేయకపోతే ఇంట్రాకేషన్ పేరుతో ఆపరేషన్ చేపించేస్తా. ఎవడ్రా అది? సారంగ పని. నువ్వేంట్రా ఇక్కడ? ముఖ్యమైన మన బాగా క్లోజ్. అయితే నిన్ను కూడా బొక్కలయ్యాలి. దేనికి? మనోడు మినిస్టర్ బినామీ అని తెలిసింది, తీసుకెళ్లి బొక్కలేద్దామని వచ్చా. అయితే అడిగి నాకు సంబంధం లేదు. అయితే నేను చూసుకుంటా. రేయ్ ఒక నిమిషం, సారంగ పని ఒకసారి నువ్వు పక్కకి రా. నీలో ఇంత టాలెంట్ ఉందా? చించేసావు తెలుసా? థ్యాంక్ యూ రా వాసు. జూనియర్ ఆర్టిస్ట్ కూడా నీకంట బాగా చేయలేడు. నువ్వు తిట్టావా పొగిడావా? జూనియర్ ఆర్టిస్టులను తిట్టకూడదన్నా, తప్పు. సరే అయితే. ఏంటన్నా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నన్ను ఇరికింతావా? అలా కాదు పని, నీ ఫ్రెండ్ అంటున్నావు కదా, ఏదోలా కొంచెం మేనేజ్ చేయొచ్చు కదా. ఒప్పేసుకో అన్న. కొన్ని రోజులు జైలు ఫుడ్ వంట పెడితే ఆడవాళ్ళని కామెంట్ చేయడం మానేస్తావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు పని? నేను వెళ్తే మినిస్టర్నే కాదు నిన్ను కూడా ఇరికిస్తా. ఏంటి బెదిరిస్తున్నావా? అవసరమైతే నేను వచ్చి సాక్ష్యం చెప్తా నువ్వే వాడు బినామీ అని. అంత పని చేయకు. నేను జైలుకి వెళ్ళకూడదు. ఏం చేయాలో చెప్పు, అన్నీ చేస్తా. నువ్వేమన్నా చేస్తా.